ఆర్టిజన్ కార్మికుల నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా ఆర్టిజన్ కార్మికులు చెవిలో పువ్వులు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఆర్టిజన్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ నిరవధిక సమ్మెలో 99% మంది ఆర్టిజన్స్ పాల్గొంటున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. తమకు సర్వీస్ రూల్స్ అప్లై చేయాలని, ఉన్న ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్స్ నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. విజయవంతంగా కార్మికులందరూ కూడా 99% మంది సమ్మెలో కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ యజమాన్యం కానీ చర్చలకు పిలవడం అనేది లేదు. వారు ఇంకా మొండి వైఖరి ప్రవర్తిస్తూ ఉన్నారు. యజమాన్యం వెంటనే కార్మికులందరినీ చర్చలకు పిలవాలని కోరుతూ ఉన్నాం. ప్రధానంగా మా డిమాండ్స్ వచ్చేసి ఆర్టిజన్ అందరికీ ఎగ్జిట్ సర్వీస్ రూల్ ఇవ్వాలి. అలాగే అన్మ్యాన్ వర్కర్లందరినీ ఆర్టిజన్లకు గుర్తించాలి, నాన్ ఆర్టిజన్లకు గుర్తించాలి. జియో 11 ప్రకారము పీసీఐ కార్మికులకు అందరికీ కూడా వేతనాలు ఇవ్వాలని మేము ప్రధాన డిమాండ్లతోటి గత 6 రోజులుగా సమ్మె కొనసాగిస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, మా న్యాయమైన డిమాండ్లు మేము ఈరోజు వినూత్నంగా తెలంగాణ సిద్దిపేట డివిజన్ నుంచి మేము వినూత్నంగా చెవులో పూలు పెట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 6వ రోజుకి చేరింది. ప్రభుత్వం నిద్రపోతున్న వ్యవస్థలు ఉంది ఇప్పుడు. ఎందుకంటే కార్మికులు చాలీచాలని జీతాలతో వాళ్ళు బతుకుతున్నారు. మొన్న కేపీటీఎస్లో వాళ్ళకు టర్మినేషన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. భయభ్రాంతులకు గురి చేస్తుంది. కావున ఇటువంటి చర్యలు మానుకొని సమస్యలకు పిలిచి సానుకూలంగా చర్చలు వచ్చే విధంగా ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం కావున ప్రజల సమస్యలు తీర్చాలి, ప్రజలను కూడా ఇబ్బంది పెట్టద్దు. అందుకొరకే ఈ చలో కేపీటీఎస్ పాల్వంచ ప్రోగ్రాం కూడా మన సిద్దిపేట అంటే ఉద్యమాల గడ్డ, అటువంటి సిద్దిపేట నుంచి మన చైర్మన్ పెద్ద ఎత్తున ఇక్కడ మందిని తీసుకోవడం జరిగింది. ఇదైతే మీ మీడియాలోనే మంచిగా ప్రజలకు చేరడం జరిగింది. కావున మా సమస్యలను వెంటనే తీర్చేయాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 6వ రోజు సమ్మె చేస్తున్నాం అందరము. ఇంతవరకు ప్రభుత్వము మా చర్చలను విన్నవించుకోలేదు. కాబట్టి మా అందరి విద్యార్థులను బట్టి అందరికీ కన్వర్షన్ చేయాలి. మిగిలిపోయినటువంటి పీజీఐ కార్మికులకు వాళ్ళందరికీ 11 జీవో ప్రకారం వాళ్ళ వేతనాలు ఇవ్వాలి.